ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ ఎదగాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పట్టణానికి సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నంలోని సింగరేణి అనుబంధ సంస్థను సింగరేణి సీఎండీ బలరాంతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులతో తదుపరి మీడియాతో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా కొత్త పరిశ్రమల విడి భాగాలు తయారై పాత విడి భాగాలను మరమ్మతు చేసి సరఫరా చేస్తున్న ఇంజనీరింగ్ సంస్థలను కన్నా మించి మిషనరీ మానవ వనరులు లేవని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. సంస్థలు పనిచేసే అధికారులు కార్మికులకు కావాల్సిన ఒక నిబద్ధత, ప్రపంచంతో పోటీ పడగలం అన్న ఆలోచన ఉన్న వ్యవస్థను సక్రమంగా వాడుకోవడం ఎలా అన్న తపన ఉంటే చాలని మనం కూడా ప్రపంచంతో పోటీ పడగలమని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు, ప్రపంచ దేశాలు మొత్తానికి పంపిస్తున్నటువంటి దేశాలు కూడా ఎందుకంటే పెద్ద షెడ్యూల్ లేవు వాళ్ళు, ఎందుకంటే పెద్ద గొప్ప మిషనరీ కూడా లేదు. కావాల్సిందల్లా ఒకటే, మనందరికీ ఒక కమిట్మెంట్, మనం కూడా ప్రపంచంతో పోటీ పడాలనేటువంటి ఆలోచన, ఉన్నటువంటి వ్యవస్థని సక్రమంగా వాడుకొని లాభాలు ఎట్లా అందించాలనేటువంటి తపన ఉంటే తప్పనిసరిగా మనం కూడా పోటీ పడగలను సాధించగలం. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారికి, సీఎండీ సింగరేణి గారికి కూడా చెప్తా ఉన్నాను, ఈ మిషనరీ ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ అట్లాగే నాలెడ్జ్ మొత్తాన్ని కూడా వాడుకొని దీన్ని ఏ రకంగా అప్గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉందో, అప్స్కేల్ చేసుకోవడానికి అవకాశం ఉందో అవసరమైతే ఒక కన్సల్టెంట్ కూడా అపాయింట్ చేయమని చెప్పారు. ఇప్పటికే త్వరలోనే ఒక కన్సల్టెంట్ అపాయింట్ చేస్తాం. వాళ్ళు వచ్చి ఇదంతా స్టడీ చేసి వాళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ అనుగుణంగా దీన్ని ఏ రకంగా ముందు తీసుకుని పోవాలని ఆలోచన చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. ఈ పరిశ్రమని మనం ఎంత బాగా అభివృద్ధి చేసుకుంటే అంత లాభాలు, అట్లాగే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉద్యోగాలు